హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేనైతే నిండు నూరేళ్ళ సావాసం సీరియల్ షూట్కి అయితే నేనైతే వచ్చేసిన గైస్. అండ్ మార్నింగ్ స్టార్ట్ అయిన పాయింట్ చూసుకుంటే మేమైతే ఎంకే స్టోర్ నుంచి స్టార్ట్ అయిపోయి మేమైతే వెళ్తున్నాం కార్లో. మొత్తానికైతే మీరు మా షూటింగ్ బిల్డింగ్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఇది వచ్చేసి మా ప్రొడక్షన్ వ్యాన్ కూడా మాతో పాటు వచ్చేసింది. అండ్ మళ్ళీ ఇక్కడ మన జనరేటర్ వ్యాన్ పవర్ సప్లై కోసం మనకి షూట్లో మొత్తం పవర్ దీని మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మన ప్రొడక్షన్ వాళ్ళైతే టిఫిన్స్ పెట్టడానికి అయితే అంత సెటప్ అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇక ఈ సెటప్ చూసుకుంటే కనుక మీరు సీరియల్ షూట్లలో మన హోమంస్కి సంబంధించిన పూజలకు సంబంధించిన షూట్ అంతా ఇక్కడే జరుగుతుంది. ఇక నేను కింద నుంచి పైనకి వచ్చే గ్యాప్లో మా లైట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి వాళ్ళ సెటప్ అంతా అయితే రెడీ చేసుకుంటున్నారు ఇక్కడ. ఇక ఆ తర్వాత చూసుకుంటే కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు కెమెరాని అయితే సెట్ చేసుకుంటున్నారు. ఇక మా సార్ వచ్చేసరికి నేనైతే మేకప్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అయితే క్లీన్ చేస్తున్నా. అండ్ దాని తర్వాత టిఫిన్ చేయడానికి వచ్చేస్తే 2 ఇడ్లీ, 1 వడ, 1 దోశ అయితే మనకైతే పెట్టేశారు గాయస్. ఇంకా షూట్ స్టార్ట్ చేసే ముందు మన వాళ్ళైతే పూజ అయితే చేస్తారు. ముఖ్యంగా గణేషుని పూజ అయితే కంపల్సరీగా చేస్తారు, అది షూటింగ్ మ్యాండేటరీ. ఇంకా షూట్ ఎలా జరుగుతుందో మీరైతే చూసుకోవచ్చు. ఇంకా సెట్లో నేనేం చేస్తానంటే మా సార్కి సంబంధించిన మేకప్ ఎక్విప్మెంట్ పట్టుకొని అయితే నేను తిరుగుతూ ఉంటాను. ఇంకా మీరు చూసుకోవచ్చు షూటింగ్ ఎలా జరుగుతుంది, సీన్స్ ఎలా ఉంటాయని. ఇది వచ్చేసి లోపల ఐసీయూ రూమ్. అండ్ ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి చూపిస్తా. మీరు కనుక గుర్తుపడితే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడే ఇంకొకరు కనబడుతున్నారో చూసి చెప్పుకోండి, అంటే చెప్పడానికి ట్రై చేయండి. మీరు కనుక నిండు నూరేళ్ళ సావాసం సీరియల్ చూస్తే కనుక కంపల్సరీ అందరినైతే గుర్తుపడతారు. అండ్ ఇక్కడ చూసుకుంటే షూట్ అయితే జరుగుతుంది. ఇక్కడ మేమైతే ఒక రూమ్లో ఉన్నాం. ఈ గ్యాప్లో చూసుకుని మా ఫ్రెండ్ గారు పడుకోవడం చూసి నాకు కూడా స్లీప్ వచ్చేసి నేను కూడా ఒక చిన్న స్లీప్ వేయడానికి అయితే ప్లాన్ చేసిన. ఇక లేచి చూసేసరికి మెల్లగా షూట్ కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చేసింది. అండ్ దాని తర్వాత ఇక్కడ ఒక సీన్ అయితే ఉంది కాబట్టి మా సెట్ డిపార్ట్మెంట్ అన్న మొత్తం క్లీన్ అయితే చేస్తున్నాడు. అండ్ ఇక్కడ క్లోజ్ షాట్లు తీసుకునే టైంలో నేను ఒక చిన్న వీడియో తీసుకుందాం అనుకునే గ్యాప్లో మా అన్న అయితే మా సార్ దగ్గర నన్ను ఇరికించేశాడు. కొంచెం సేపు గ్యాప్ దొరికిందైతే పైన ఉన్న ఇంటి సెటప్ అయితే షూట్ చేయడానికి అయితే వచ్చేసిన. ఇది వచ్చేసి మేకప్ చేసుకోవడానికి, అంటే ఆర్టిస్టులు మేకప్ అవ్వడానికి ఆ రూము. ఇంకా ఇంటి లోపల చూసుకుందాం పదండి. అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చేసి చూసారు కదా ఎంత రిచ్గా ఉంటుందో. మీరు యాక్చువల్ అయితే రెగ్యులర్ సీరియల్స్లో చూస్తూనే ఉంటారు, అంటే సీరియల్ హౌసెస్ ఎంత రిచ్గా కనబడతారో, వాళ్ళు ఎంత రిచ్గా చూపిస్తారో. అండ్ ఇక్కడ చూస్తారు కదా బెడ్రూమ్ అయితే అదిరిపోయింది. నాకైతే నా రియల్ లైఫ్లో నాకు ఒక బెడ్రూమ్ డిజైన్ చేసుకుంటే కనుక నేనైతే ఇలాగే చేసుకుంటా. మీకు ఒకళ్ళు నచ్చిందో లేదో కమెంట్ అయితే చేయండి. మొత్తానికి అయితే ఈ బెడ్రూమ్లో అయితే బాత్రూమ్ లేదు గైస్, కట్టినోడు కూడా బాత్రూమ్ కట్టడం మర్చిపోయాడు. అండ్ ఇక్కడ నుంచి మనం అయితే స్ట్రైట్ చూసుకుంటే మనకు ఒక రిచ్గా ఉన్న కిచెన్ అయితే కనబడుతుంది. అండ్ మన లెఫ్ట్లో చూసుకుంటే దేవునికి సంబంధించిన గది కూడా ఉంది ఇక్కడ. దాని పక్కన కిచెన్. ఇక్కడ చూసుకుంటే సోఫా సెట్స్ కానీ, ఇంకా దీని ఒక డిజైన్స్ కానీ, గోడలకు ఉన్న కలర్ పెయింటింగ్ కానీ మంచిగా మెయింటైన్ చేశారు. ఇంకా పైన పిఓపి అయితే అదిరిపోయింది అనుకో. అండ్ ఇక్కడ మొత్తానికి అయితే మన షూటింగ్ అయితే ప్యాకప్ అవ్వడానికి అయితే వచ్చేసింది. అంటే మా సార్కి అయితే ఎర్లీగా అయిపోయింది. సో నేనేం చేసానంటే వెహికల్స్ అప్పుడే వెళ్ళా కాబట్టి బస్సులో అయితే వెళ్తున్నాను గైస్. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.